ఘోష్ గారు చేసినటువంటి కమిషన్ చట్టబద్ధమే అనేటువంటి ఇచ్చి కేసీఆర్, హరీష్ రావు ఇద్దరు అధికారులకు సెక్షన్ 8 కింద నోటీసులు ఇవ్వలేదు కాబట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకోలేదు. దిస్ ఈజ్ వెరీ టెక్నికల్ మైండ్స్. నేను దాని లోతులో పోను, ఎందుకంటే వాళ్ళు ఎవరు తిన్నారా ఎవరు తినలేదా ప్రజలకు తెలుసు, అందరికీ తెలుసు. దాని గురించి నేను ఎవరి మీద ఆరోపణలు చేయను. నేను పోయినాను, నేను కాంప్లైంట్ కూడా ఇచ్చిన. నా కాంప్లైంట్ చూసినవా? మొదలే కాంప్లైంట్ ఇచ్చిన. నేను కాళేశ్వరాన్ని మంచిగా ఉంటే పొగుడతాం, తప్పు లేదు. కానీ చాలా మంది నిపుణులు ఏం చెప్తున్నారంటే, మీరు కాళేశ్వరం ఓవర్ బర్డెన్ టు ద స్టేట్. కాళేశ్వరం అనేది భవిష్యత్తులో ఓవర్ బర్డెన్ అవుతుంది. ఇది నాతో కిరణ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు, మాజీ మిత్రుడు. ఎందుకంటే లెక్కలు చేస్తే ఎకరాకు 25,000 రూపాయల ఖర్చు వస్తుంది. ప్రతి ఎకరా నీళ్ళు ఇస్తే మీకు 25,000 రూపాయల ఖర్చు వస్తుంది అనేటువంటి విషయం చెప్తారు చాలా మంది. కానీ దాన్ని ఎవరు పెద్దగా మనం పట్టించుకోలేదు. మనకేంటంటే రాక తెలంగాణ తెచ్చుకున్నాము, మన గోదావరి నీళ్ళు ఉత్తగిపోతున్నాయి, మనం డౌన్లో గోదావరి ఉంది, అప్పులో తెలంగాణ ఉంది, కాబట్టి మనం లిఫ్ట్ ద్వారా తప్ప మనకు ఆల్టర్నేటివ్ మార్గాలు లేవు. గోదావరి మీద ఏంటంటే ఇటు కృష్ణా బేసిన్లో ఏంటంటే, కాబట్టి వీటి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లను అందరూ కూడా సమర్థించినాం. దాంట్లో ఏం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ను సమర్థించడం అంటే కరప్షన్ సమర్థించడం. ఎవరు తప్పు చేసినా దాంట్లో నేను తప్పు చేయని, ప్రభుత్వం తప్పు చేయని, ఎవరు తప్పు చేసినా తప్పు. రాష్ట్ర ప్రభుత్వం చేసే పని రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది, బాధ్యతలు చేసే పని వాళ్ళు చేస్తారు. కాబట్టి దాని గురించి మనం కోర్టులో ఉన్న వ్యవహారాన్ని లోతుగా పోయి ఆపరేషన్ చేస్తాం. మాట్లాడుతూ కాళేశ్వరం విషయంలో అవినీతి పరులకు క్లీన్ ఇవ్వలేదు, మిగతా వాళ్ళకి ఇవ్వడం జరిగిందని చెప్తున్నారు. ఎవరికి ఇవ్వలేదా దాంట్లో? నేనేం చెప్పాను ఇప్పుడు? కాళేశ్వరము మీద వేసిన పీసీ ఘోష్ కమిషన్ చట్ట వ్యతిరేకము అని కేసీఆర్ గారు, హరీష్ రావు గారు పోయినారు. కానీ హైకోర్టు ఏమన్నదంటే కాళేశ్వరం మీద